హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ సెట్‌కి సంబంధించి ఇనిషియల్ కీ రావడం అయితే జరిగింది. ఆ ఇనిషియల్ కీనైతే ఇప్పుడు చూద్దామండి. ఇందులో ఏవన్నా మిస్టేక్స్ ఉంటే క్వెషన్స్ మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ రైజ్ చేయాలి అంటే క్వెషన్‌కి మనము మనీ అయితే పే చేయాల్సయితే ఉంటుంది. మీరు దీంట్లో ఏ క్వెషన్స్ మిస్టేక్ ఉన్నాయి అనేదైతే చెక్ చేసుకోండి. ప్రాక్టీస్‌గా కూడా ఇది ఉంటుంది. ఒకసారయితే చూడండి. ఇందులో ఏవైనా మనకి కీలో చేంజెస్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఆ చేంజెస్ అందరూ గూడా అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేస్తారు. మనకి పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము 2 మీడియమ్స్‌లో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏపీ సెట్‌లో మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని అనైతే చాలామందయితే అడుగుతున్నారు. తెలుగులో 120 అబోవ్, 140 అబోవ్ అయితే మీకు వచ్చి ఉంటే గిన మీరు సెట్ అయితే క్వాలిఫై అయితే అవుతారు. 150కి అబోవ్ అయితే ఉండాలి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మా తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో టెట్, డీఎస్సీకి సంబంధించి, సెట్‌కి సంబంధించింది, నెట్‌కి సంబంధించిన సిలబస్సు ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేయడమే జరిగింది. ఇటు ఏపీలోవి, అటు తెలంగాణలోవి అన్నీ కూడా మీకు తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి మీకు సిలబస్సు, పేపర్స్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌లో యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉంది. మీరు ఛానల్‌ని అయితే విజిట్ అయితే అవ్వండి. తెలుగు క్లాసెస్ కూడా మేము చెప్పడం అయితే జరుగుతుంది. బాల వ్యాకరణము, ఛందోదర్పణం కూడా చెప్పాము మేము ఇప్పటికి. ఇంకా మిగతా తెలుగు సాహిత్యానికి సంబంధించి కూడా మేము వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము తెలుగుకు సంబంధించి మీకు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇక మనకి రేపు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే పడుతున్నాయి కదా! దానికి కావాల్సినవి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి మనకి సెట్ అయినా, నెట్ అయినా క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మీకు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నోటిఫికేషన్స్ ఏవైనా వచ్చినా గానీ మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాము. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకొక పేరాగ్రాఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పేరాగ్రాఫ్‌కు క్వెషన్స్ అయితే ఇచ్చారు. న్యాయ దర్శనం ప్రకారం వాస్తవికత అంటే ఏమిటి అని ఇవ్వడం అయితే జరిగింది. ఆమోదయోగ్యమైన యథార్థ జ్ఞానము. క్రింది వాక్యాలలో ఏది సత్యం కాదు అనేది ఇచ్చారు. అవగాహన అనేది మరొక జ్ఞానానికి సంబంధించిన గ్రహణ శక్తి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్‌లో ఉన్నవి కరెక్ట్ సమాధానాలు. మరో జ్ఞానానికి సంబంధించిన అవగాహన ఫలితం ద్వారా కారణాలు తెలుసుకోవడం. ఇప్పుడు మనకి ఫస్ట్ పేపర్ 1 అనేది ఇప్పుడు చూస్తున్నాము. ఇందులోని 42 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక పేరా ఇచ్చి, పేరాలో మనకి 5 క్వెషన్స్ అయితే ఇచ్చారు. క్రింది వాటిలో సిమిలారిటీస్ అనే పదానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదం ఏమిటి? తేడాలు. క్రింది వాటిలో ఏవి జ్ఞానానికి సంబంధించిన ఇతర వనరుల పరిధిలోనికి వస్తాయి? తార్కిక ఊహలు. ఇక్కడ మనకి ఒక వెంచిత్రం అయితే ఇచ్చారు. వెంచిత్రం ఇచ్చి 6-8 వరకు ఉన్నటువంటి క్వెషన్స్‌కి సమాధానాలైతే అడుగుతున్నారు. ఇక్కడ చిత్రంలో చూడండి. ట్రైన్డ్ నర్స్ శిక్షణ పొందిన నర్సులు ఇక్కడ మనకి స్క్వేర్‌లో చూయించడం అయితే జరిగింది. అదే మ్యారీడ్ పాపులేషన్ వివాహిత జనాభానేమో సర్కిల్ రూపంలో ఉంటుంది. నర్స్ ఇన్ హాస్పిటల్ దీనేమో ట్రయాంగిల్ రూపంలో ఇచ్చారు. క్వెషన్ అయితే చూడండి. ఆస్పత్రిలో వివాహితులైన కానీ శిక్షణ పొందని నర్సులు ఈ సంఖ్య సూచిస్తుంది. మనకి స్క్వేర్‌లో ఉండాలి. ఇక్కడ శిక్షణ పొందని నర్సులు అన్నప్పుడు మనకి దీంట్లో ఉండాలి. 5 అనేది ఆన్సర్. 7. 7 అనేది మనకి సరైన సమాధానం. రేఖాచిత్రంలో వివాహితులైనటువంటి శిక్షణ పొందిన నర్సులు ఏ భాగాన్ని సూచిస్తున్నారు? శిక్షణ పొందిన నర్సులు మనకి 5. ఆస్పత్రిలో మొత్తం నర్సుల సంఖ్య ఎంత? 17.
క్రింది పై రేఖాచిత్రం ఒక పట్టణంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ప్రజల శాతాన్ని సూచిస్తుంది. దానికి పక్కన ఉన్నటువంటి పట్టిక ఆ సంస్థలో పనిచేస్తున్న మహిళల శాతాన్ని ఇస్తుంది. ఈ సమాచారాన్ని అధ్యయనం చేసి మనము 9 నుంచి 11 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అనేది ఇచ్చారు. ఇక్కడ ఐటీ 20% అని, హాస్పిటాలిటీ ఆతిథ్యం అని 20, కాల్ సెంటర్లు 45, విక్రయాలు 60, బ్యాంక్ సంస్థల్లో కలిపి పనిచేస్తున్న మహిళల సగటు సంఖ్య ఎంత అన్నారు. మనకి 227. అన్ని సంస్థల్లో కలిపి పనిచేస్తున్న పురుషుల మొత్తం సంఖ్య ఎంత. 26,887. అన్ని సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మొత్తం వ్యక్తుల్లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య ఎంత అన్నారు. 3.6%. ఈ క్రింది బార్ చార్టు 2020 సంవత్సరంలో ఒక కంపెనీ యొక్క వివిధ ఖర్చుల శీర్షికల కింద చేసినటువంటి మొత్తం ఖర్చుల శాతం పంపిణీని చూపుతుంది. గ్రాఫ్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మౌలిక సదుపాయాలు మరియు రవాణా పైన చేసినటువంటి మొత్తం ఖర్చులకు చెల్లించిన పన్నులు మరియు వడ్డీలపై చేసిన మొత్తం ఖర్చుకు గల నిష్పత్తి ఎంత అని అయితే అడిగారు. 13:11. క్రింద 2 వాక్యాలు మరియు వాటి ద్వారా 1, 2 సంఖ్యతో గుర్తించబడినటువంటి 2 ముగింపులు ఇవ్వబడ్డాయి. మీరు ఆ వాక్యాలను నిజం భావించి ఇచ్చిన వాక్యాల నుండి ఏ ముగింపు తాత్వికంగా అనుసరిస్తుందో నిర్ణయించాలి. సమాధానాన్ని ఈ విధంగా ఇవ్వండి. ఏ మాత్రమే సరియైనది. ఒక నిగమన వాదన చెల్లింపు ఒకవేళ దీని ప్రమేయాలు మరియు ముగింపు అన్నీ కూడా అసత్యమైనవి. క్రింది వాదన నమూనాలో ఏది నిగమన పద్ధతి కాదు. గణాంక వాదన అనేది నిగమన పద్ధతి కాదు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలోని డైమండ్ని VQYMKLVగా కోడ్గా రాశారు. ఫీమేల్ను ఏ విధంగా రాస్తారు అనేది ఇచ్చారు. క్రింది సంఖ్యా శ్రేణిలో చివరి సంఖ్యను కనుగొని శ్రేణిలోని ఖాళీ స్థలాన్ని పూరించండి. 258. ఒక వ్యక్తి కొంత దూరం విమానాలలో మరియు మిగిలిన దూరం కారులో మొత్తం 6 గంటల పాటు ప్రయాణించి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఒకవేళ అతను తన ప్రయాణమంతా విమానంలోనే చేసి ఉంటే కారులో ప్రయాణించిన సమయం 2/3 వంతు సమయాన్ని ఆదా చేసి తన గమ్యస్థానానికి 1.5 గంటల ముందు చేరుకొని ఉండేవాడు. అతను కారులో ప్రయాణించిన దూరం ఎంత. కారులో ప్రయాణించిన దూరం 200 కిలోమీటర్స్. ఒక పాత్రలోని మిశ్రమంలోని పాలు మరియు నీటి నిష్పత్తి 5:4. ఆ మిశ్రమం నుండి 27 లీటర్లను వేరు చేసి అంతే పరిమాణంలో నీటి పాత్రలో కలిపితే ఇప్పుడు నీరు మరియు పాల నిష్పత్తి 4:5 అవుతుంది. ఆ పాత్రలో మొదట ఉన్నటువంటి మిశ్రమం యొక్క ఘన పరిమాణం ఎంత అన్నారు. 135. ఈ సమ్ అయితే మీరు చేసుకోండి. ఒక వ్యక్తి ఏ ఒక వస్తువును దాని ప్రకటిత ధరపైన 15% తగ్గింపుతో కొన్నాడు. అతను దానికి బికి 2880కి అమ్మినప్పుడు ప్రకటిత ధరపైన 20% లాభం పొందితే ఆ వస్తువు యొక్క కొనుగోలు ధరపైన లాభ శాతం ఎంత. 3/17. జాబితా 1లోని మూలకాలను వాటికి సంబంధించిన జాబితా 2లోని మూలకాలతో జతపరచండి. ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఢిల్లీ విశ్వవిద్యాలయము, బరోడా, భోపాల్. మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఒక ఉపాధ్యాయునిగా నీ విద్యార్థులకు పంచదార రుచిని వివరించాలి అనుకుంటే ఎటువంటి అభ్యసనం పిల్లలకు ఇవ్వాలి. అనుభవాత్మక అభ్యసనం.
క్రింది వానిలో ఏది కౌమారదశ పిల్లల లక్షణం కాదు? మిగిలిన 3 ఎంపికలు తప్పు. పిల్లలు ఏ ఉపాధ్యాయుని అమితంగా ఇష్టపడతారు? పిల్లల్ని అమితంగా ప్రేమించే ఉపాధ్యాయుడిని. బోధన అనేది పరిస్థితులను సక్రమంగా ఏర్పాటు చేసి మలుచుకోవడం. ఆ పరిస్థితుల్లో వ్యక్తి ఎదుర్కొనే లోపాలు మరియు అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. అలా చేయడం ద్వారా అతను నేర్చుకుంటాడని ఎవరన్నారు? జేబీ బ్రూ బ్యాచర్. సమాచార ప్రసారానికి సంబంధించి క్రిందనియ్యబడినటువంటి జతల్లో ఏది సత్యము? దృశ్యము, రేఖాచిత్రాలు, గ్రాఫ్లు. శ్రవణము తక్షణ ప్రతిస్పందనను ఇస్తుంది. అశాబ్దిక శారీరక భాష, వాచిక, ఫోన్ కాల్స్. 1, 3. విద్యార్థులు చేసే ప్రకల్పన ఏ రకమైన సమాచార మార్పిడికి ఉదాహరణ? విద్యార్థులు చేసే ప్రకల్పన ఏ రకమైన సమాచారం అన్నారు? విద్యార్థి వార్తా ప్రసారము. సమాజం పైన సామూహిక మాధ్యమాల ప్రభావానికి సంబంధించి క్రింది వానిలో ఏవి సరైన వాక్యాలు? సమాచారానికి సామూహిక మాధ్యమాల ప్రభావానికి సమాజం పైన సమాజాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసే వనరు. చదవడం అనే అలవాటు అభివృద్ధి చెందుతుంది. తప్పుడు సమాచారం మరియు పక్షపాతాన్ని వ్యాప్తి చేస్తుంది. పరోక్షంగా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మనకి ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అంటే ఎక్కువగా చదివే అలవాటు అనేది సామాజిక మాధ్యమాల వల్ల ఉండదు. ఓన్లీ నేర్చుకోవడమే ఉంటుంది. కాబట్టి మనకి క్రింది వానిలో ఏ ఏ జతలు సక్రమంగాను జతపరచబడ్డాయి? ఇక అర్థ సంబంధ అడ్డంకులు, మానసిక అడ్డంకులు, సంస్థాగత అడ్డంకులు, సాంస్కృతిక అడ్డంకులు. అర్థ సంబంధ అడ్డంకులు ఏమైనా తప్పుడు తర్జుమా చేయడము. మానసిక అడ్డంకులు అంటే శ్రద్ధ లేకుండుట. సంస్థాగత అడ్డంకులు అంటే నియమాలు మరియు నిబంధనలు. సాంస్కృతిక అడ్డంకులు అంటే అవిశ్వాసము. అర్థ సంబంధం అంటే తప్పుగా అర్థం చేయడము, అది సరైనదే. మనకి మానసికంగా అంటే శ్రద్ధ లేకుండా ఉండడము, సంస్థాగత అంటే నియమ నిబంధనలు. ఈ 3 కూడా సరైన సమాధానాలు. ఒక డాక్యుమెంట్లోని సమాచారాన్ని అనేక మందితో పంచుకోవడం ఏ రకమైనటువంటి వార్తా ప్రసారం? అనేక మంది కాబట్టి ఇది వృత్తాకార సమాచారం అవుతుంది. ఒక చైన్ సిస్టంలోని ఒకరికొకరికి సమాచారాన్ని అందించడాన్ని వృత్తాకార సమాచారం అని అంటారు. కింద జతపరచుము అనేది ఇచ్చారు. గిర్ గేమ్ అభయారణ్యం ఎక్కడుంది? దువ్వాడ జాతీయ పార్కు, కజ్రంగా గేమ్ అభయారణ్యము, సరికారి జాతీయ పార్క్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి? గిర్ గేమ్ అభయారణ్యము ఇక్కడ మనకి ఏకి డి, సి, పి, ఏకి డి అనేది ఇచ్చారు. సి, బి, ఏ అంటే గిర్కేమో ఆసియా సింహాలకు ప్రసిద్ధి. గిర్ గేమ్స్ అభయారణ్యాలు. దువ్వాడ జాతీయ పార్క్ ఏమో చిత్రడి జింకకి సంబంధించింది. కజ్రంగా ఖడ్గమృగాలు. కజ్రంగా అంటేనే మనకి ఖడ్గమృగాలకు సంబంధించింది. సర్కా జాతీయ పార్క్ అంటే రాయల్ బెంగాల్ టైగర్కి సంబంధించింది. జల కాలుష్యానికి సంబంధించి క్రిందనియ్యబడిన వాటిల్లో ఎన్ని జతలు సరిగ్గా జత చేయబడ్డాయి అనేది ఇచ్చారు. బెల్జియం ఘటన పాదరసము, రోమన్ సామ్రాజ్యము సీసంకి సంబంధించి, ఫోరిన్కి ఎముకల క్షీణత, కేడ్మియంకి సంబంధించి క్లోమము మరియు మూత్రపిండాల మీద ప్రభావము. ఇక్కడ రోమన్ సామ్రాజ్యము సీసంకి, ఫోరిన్ ఎముకల క్షీణత, క్రేడ్మియం, క్లోమము మరియు మూత్రపిండాలమైన ప్రభావము. ఇవి సరిగ్గా జతపరిచినవి. శబ్ద కాలుష్యానికి సంబంధించి క్రిందనియబడిన వాక్యాలలో ఏవి సత్యం? శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం శబ్ద కాలుష్యం మొక్కల మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. శబ్ద తీవ్రత
120 నుండి 130 డెసిబుల్స్ అంటే శాశ్వత వినికిడి లోపం కలుగుతుంది. రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు ఎక్కువగా శబ్ద కాలుష్యాన్ని చేస్తున్నాయి. హెలికాప్టర్లు మరియు జెట్ విమానాలు శబ్ద కాలుష్యం కారకాలు. మనకు అన్నీ కూడా సరైన సమాధానాలే. టైఫాయిడ్ వ్యాధిని వేటి ద్వారా వ్యాపిస్తుంది? నీరు ద్వారా టైఫాయిడ్ అనేది వ్యాపిస్తుంది. క్రింది వాటిలో ఏవి సరిగ్గా జతపరచబడ్డాయి అని అన్నారు. కేదారనాథ్ వర్సెస్ రాష్ట్రము కేసులోని జల కాలుష్యం మొట్టమొదటి సంరక్షణ చట్టము ఏనుగులది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 మనకి ఇవన్నీ కూడా 3 సరైన సమాధానాలే. భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి సారస్వతిక విశ్వవిద్యాలయము ఏపీఓయు. మ్యాచింగ్ ద ఫాలోయింగ్ ఇది ఇచ్చారు. మౌని, తపస్వి, గృహుడు, విద్యార్థుడు. ఆహార పరిమితి అనేది ఇచ్చారు. మౌని సన్యాసినేమో 8 ముద్దల ఆహారం తీసుకుంటాడు. తపస్వి అని 16 ముద్దల ఆహారం తీసుకుంటాడు. గృహస్థుడు అని 32 ముద్దల ఆహారము. విద్యార్థుడు పరిమితి లేదు. ఇవి సమాధానాలు. 4th ఆప్షన్ కరెక్ట్. క్రింది వాణిలో ఏ జతలు సరిగ్గా జతపరచబడ్డాయి? భోపాల్ ఘటన, యూనియన్ కార్పెట్ కంపెనీ, చెర్నోబిల్ ఉదంతము కీవు, డక్ టౌన్ ప్రమాదము, అరాగి మెల్బర్న్ నుండి వెలువడే వాయువు, మ్యూసీ లోయ, బెల్జియం. అన్నీ కరెక్ట్ సరైన సమాధానాలే ఉన్నాయి దీంట్లో. క్రింది వానిలో ఎన్ని వాక్యాలు సత్యము? చిన్నతనం నుండి పిల్లలకు నైతిక విద్య అందించాలని శ్రీ ప్రకాష్ కమిటీ సూచించింది. 1939 వార్తా విద్యా కమిషన్ నైతిక విద్యను ఉండాలని సూచిస్తుంది. జాతీయ విద్యా విధానము నైతిక మరియు సాంఘిక విలువల అవసరాలను నొక్కి వక్కాణించింది. 1999 పార్లమెంటరీ కమిటీ నైతిక విద్యను సిఫారసు చేసింది. ఇక్కడ సత్యమైన వాక్యాలు 4th ఒకటే సరి అయినది. పరిశోధనకు చేయూతనివ్వడానికి ఎన్ఈపీ 2020 విద్యా పరిశోధన పాలసీ స్థాపనకు సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఐఐటి విద్యార్థులు ఐఐటిలో పరిశోధన చేయాలనే ఉద్దేశంతో భారీ స్కాలర్షిప్లు సిఫారసు చేసింది. ఐసిఎస్ఎస్ఆర్ సామాజిక మరియు సాంఘిక శాస్త్రాల పరిశీలన ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ పరిశోధన హరిత విప్లవానికి దారితీస్తుంది. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. శూన్య ప్రకల్పన నిజమైనప్పుడు దానిని తిరస్కరించడాన్ని డాష్ అంటారు. టైర్ 1 లోపము అని అంటారు. క్రింది వానిలో ఏది పరిశోధన యొక్క లక్షణం కాదు అన్నారు. సహకారము అనేది లక్షణం కాదు. లక్షణాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతులను డాష్ అంటారు. గుణాత్మక పద్ధతి అంటారు. క్రింది వానిలో పరిశోధన వివేచనకు తప్పనిసరి అయిన అంశం ఏమిటి? సూచనలు, మూలకాలు అనేటివి తప్పనిసరి. సాహిత్యాన్ని సమీక్షించడానికి ఉపయోగించే ఏఐ సాధనం క్రింది వాటిలో ఏది? రీసెర్చ్ ర్యాబిట్. IPv4 ప్రత్యేక చిరునామాలను అందిస్తుంది. భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి సారస్వతిక విశ్వవిద్యాలయము ఏపీఓయు. మ్యాచింగ్ ద ఫాలోయింగ్ ఇది ఇచ్చారు. మౌని, తపస్వి, గృహుడు, విద్యార్థుడు. ఆహార పరిమితి అనేది ఇచ్చారు. మౌని సన్యాసినేమో 8 ముద్దల ఆహారం తీసుకుంటాడు. తపస్వి అని 16 ముద్దల ఆహారం తీసుకుంటాడు. గృహస్థుడు అని 32 ముద్దల ఆహారము. విద్యార్థుడు పరిమితి లేదు. ఇవి సమాధానాలు. 4th ఆప్షన్ కరెక్ట్. క్రింది వాణిలో ఏ జతలు సరిగ్గా జతపరచబడ్డాయి? భోపాల్ ఘటన, యూనియన్ కార్పెట్ కంపెనీ, చెర్నోబిల్ ఉదంతము కీవు, డక్ టౌన్ ప్రమాదము, అరాగి మెల్బర్న్ నుండి వెలువడే వాయువు, మ్యూసీ లోయ, బెల్జియం.
అన్నీ కరెక్ట్ సరైన సమాధానాలే ఉన్నాయి దీంట్లో. క్రింది వానిలో ఎన్ని వాక్యాలు సత్యము? చిన్నతనం నుండి పిల్లలకు నైతిక విద్య అందించాలని శ్రీ ప్రకాష్ కమిటీ సూచించింది. 1939 వార్తా విద్యా కమిషన్ నైతిక విద్యను ఉండాలని సూచిస్తుంది. జాతీయ విద్యా విధానము నైతిక మరియు సాంఘిక విలువల అవసరాలను నొక్కి వక్కాణించింది. 1999 పార్లమెంటరీ కమిటీ నైతిక విద్యను సిఫారసు చేసింది. ఇక్కడ సత్యమైన వాక్యాలు ఫోర్త్‌దొకటే సరి అయినది. పరిశోధనకు చేయూతనివ్వడానికి ఎన్ఈపీ 2020 విద్యా పరిశోధన పాలసీ స్థాపనకు సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఐఐటీ విద్యార్థులు ఐఐటీలో పరిశోధన చేయాలనే ఉద్దేశంతో భారీ స్కాలర్‌షిప్‌లు సిఫారసు చేసింది. ఐసీఎస్ఆర్ సామాజిక మరియు సాంఘిక శాస్త్రాల పరిశీలనను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ పరిశోధన హరిత విప్లవానికి దారితీస్తుంది. ఇవన్నీ కూడా సరియైన సమాధానాలే. శూన్య ప్రకల్పన నిజమైనప్పుడు దానిని తిరస్కరించడాన్ని డాష్ అంటారు. టైర్ 1 లోపము అని అంటారు. క్రింది వానిలో ఏది పరిశోధన యొక్క లక్షణం కాదు అన్నారు. సహకారము అనేది లక్షణం కాదు. లక్షణాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతులను డాష్ అంటారు. గుణాత్మక పద్ధతి అంటారు. క్రింది వానిలో పరిశోధన వివేచనకు తప్పనిసరి అయిన అంశం ఏమిటి? సూచనలు, మూలకాలు అనేటివి తప్పనిసరి. సాహిత్యాన్ని సమీక్షించడానికి ఉపయోగించే ఏఐ సాధనం క్రింది వాటిలో ఏది? రీసెర్చ్ ర్యాబిట్. IPv4 ప్రత్యేక చిరునామాలను అందిస్తుంది. వచ్చే అప్లికేషన్ మరియు సేవలు ఏమిటంటే క్లౌడ్ సాఫ్ట్వేర్. పేపర్ పాల్ సాధారణంగా క్రింది విషయాల్లో సహాయపడడానికి ఉపయోగపడుతుంది. మెదడు మథనానికి. ఎన్ఈపీ 2020 యొక్క ప్రధాన స్తంభాలు. బ్లూ జీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వరకైతే మనకి 50 బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2 తెలుగు బిట్స్ అనేటివి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ పేపర్‌లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ అయితే చేయండి. ఛానల్‌లో టెట్, డిఎస్సి, సెట్‌కి సంబంధించి, నెట్‌కి సంబంధించి, జేఈఈకి సంబంధించి సిలబస్